అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనప్పటికీ ఒక ప్రాణం అయితే పోయింది. ప్రస్తుతం ఇంకొకరు మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ అంశంతోనే హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. చివరికి ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మరోవైపు బెనిఫిట్ షోల మీద, ఆ తర్వాత ప్రీమియర్ షోల మీద కూడా ఆంక్షలు విధించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. చూడాలి. సాయంత్రం వరకు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత మరే పరిణామాలు చోటు చేసుకుంటే అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆద్యంతం ఆసక్తి అంటూ కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీ దుర్గా, శశి అయితే ఈ రోజు విచారణ అంటే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ అంటే వాళ్ళు ఆశించిన సమాధానాలు రాకపోతే గనక మళ్ళీ విచారణ రేపు కూడా ఏమైనా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్, మీరు చెప్పింది నిజమే. వాస్తవానికి ఈరోజు విచారణకు సంబంధించి అన్ని అంశాలు కొలిక్కి వచ్చి తర్వాత తాము అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం ఇస్తే మాత్రం విచారణ ముగిసినట్టుగానే మనం భావించాలి. ఒకవేళ ఇంకా ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ దాట వేసేటటువంటి పరిస్థితి ఉన్నా, లేకపోతే పోలీసులకు సహకరించకపోయినా, పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసంపూర్తిగా విచారణ ముగిస్తే మాత్రం రేపు మరొకసారి విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రేపు కూడా విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో అల్లు అర్జున్ సహకరించకపోతే మరోసారి కూడా విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఈ తొక్కిసలాట ఘటన మీద పూర్తి స్థాయిలో సమాచారం వచ్చేంత వరకు కూడా ఈ విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. వాస్తవానికి ఈ రోజుతో విచారణ ముగుస్తుంది అని మనం అనుకోలేం. ఈ రోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి క్రమంలో అల్లు అర్జున్ నుంచి సరైనటువంటి సమాధానాలు రాకపోతే మాత్రం మరొకసారి ఆయన రేపు విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ అల్లు అర్జున్ విషయంలో ఇంకొక కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకోబోతుందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్కు సంబంధించినటువంటి బెయిల్ రద్దు అంశం ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. 4 వారాలు మినహాయింపు పొందారు అరెస్ట్ కాకుండా. ఆ తర్వాత ఇప్పటికే అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళినప్పటికీ కూడా మధ్యంతర బెయిల్ పొంది ఆయన బయటకు వచ్చారు. అయితే హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ మధ్యంతర బెయిల్ని క్యాన్సిల్ చేసే విధంగా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయబోతున్నారు అన్నటువంటి వాదనలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు ఒక పిటిషన్ దాఖలు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక ఖచ్చితంగా ఇప్పటి వరకు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడానికి ఉన్నటువంటి పరిణామాలు వేరు, జ్యుడిషియల్ రిమాండ్కి తరలించి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు వేరు. అయితే ఇప్పుడు పోలీసుల వద్ద పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. మనం ఇంతకుముందు చూసినటువంటి 6 నిమిషాలు నిడివి ఉన్నటువంటి వీడియో కూడా ఉంది. అందులో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి పాత్ర చాలా స్పష్టంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ అంశాలు హైకోర్టు ముందు నుంచి బెయిల్ రద్దు చేయాలి అని కోరితే కనుక ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రోజు ఇటు బెయిల్ సంబంధించిన రద్దు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో చూడాలి. సాయంత్రం వరకు అల్లు అర్జున్ విచారణ ఒకవైపు కొనసాగితే మరోవైపు పిటిషన్ దాఖలు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారంటూ కూడా వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి సాయంత్రం వరకు ఈ అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సో ఇదే అంశం గురించి అభిమానుల్లోనూ ఆ తర్వాత సినీ వర్గాల్లోనూ అత్యంత ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. లక్ష్మీదుర్గ, శశి అయితే మొన్న మీడియా సమావేశంలో అంటే పోలీసులు మీడియా సమావేశం పెట్టి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చూపించినప్పుడు మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకి కమిషనర్ అంటే సివి ఆనంద్ చెప్పిన సమాధానాలు కూడా కొంత కీలకంగా మారే అనుకోవచ్చు కదా శశి? ఎందుకంటే నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, మీరు ప్రూఫ్స్తో సహా చూపించారు, నెక్స్ట్ అల్లు అర్జున్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అని అడిగిన ప్రశ్నకి ముందు అది మీరే చూస్తారు కదా అన్నట్టు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ